హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు లహన్ డైరీస్. రీసెంట్గా షార్ట్ వీడియోస్లో కొత్త బ్యాక్గ్రౌండ్లో మీరు వీడియోస్ చూస్తున్నారు కదా. ఆల్సో వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి మేము కొత్త రెంటెడ్ హౌస్కి షిఫ్ట్ అయ్యామని తెలిసే ఉంటుంది. సో ఇన్ని రోజులు ఏ ఇంట్లో ఉన్నాం, దాని రెంట్ ఎంత, అండ్ ఎందుకు ఇల్లు మారాల్సి వచ్చింది, ఎందుకు ఇన్ని రోజులు ఆ ఇంట్లో ఉండాల్సి వచ్చింది అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. డైరెక్ట్గా హోమ్ టూర్ చూపించే ముందు మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలి. ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. పెళ్ళికి ముందు నా లైఫ్ స్టైల్ దగ్గరగా చూసిన వాళ్ళకి, నేను చాలా బాగా తెలిసిన వాళ్ళకి, ఆల్సో ఇండియాలో హోమ్ టూర్ పోస్ట్ చేశా కదా, అది చూసిన వాళ్ళు ఈ హోమ్ టూర్ చూశాక షాక్ అవుతారు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? పెళ్లి చూపులప్పుడు నాకు అనిల్కి ఒక డిస్కషన్ అయితే ఉండింది. నాకు ఫ్యామిలీని, ఇండియాని వదిలి అబ్రాడ్లో ఉండడం అంత ఇష్టం లేదు. సో ఎప్పటికైనా సరే ఇండియాకి మూవ్ అయిపోవాలనే మా ప్లాన్ అనమాట. అదే డిస్కస్ చేసుకున్నాం పెళ్లి చూపులు అయ్యాక, పెళ్ళికి మధ్యలో ఉన్న గ్యాప్లో. సో అనిల్ కూడా ఎలాగో జాబ్ స్విచ్ అవ్వాలనుకుంటున్నాడు. అదేదో ఇండియాలో ఉండే కంపెనీస్కే స్విచ్ అవుదాం అనుకున్నాం. అనిల్ పెళ్లి చేసుకునే ముందు వాళ్ళ కంపెనీలో చెప్పాడనమాట, ఇలా నేను పెళ్లి చేసుకోబోతున్నాను, లీవ్ కావాలి అన్నప్పుడు వాళ్ళు స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు మ్యారేజ్ బోనస్ ఉంటుంది, నువ్వు వెళ్ళొచ్చిన తర్వాత నీకు ఇంక్రిమెంట్ ఉంటుంది, ప్రమోషన్ ఉంటుంది అని చెప్పారు. సరే అని చెప్పి పెళ్ళయి మేము తైవాన్కి వచ్చిన తర్వాత ఇలా నా వైఫ్తో తైవాన్కి వచ్చాను. తైపే సిటీలో ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి కదా, మీరు ఆల్రెడీ మెన్షన్ చేసినట్టు ఇంక్రిమెంట్ గురించి డిస్కస్ చేద్దాము అంటే వాళ్ళు ఈరోజు రేపు అన్నట్టు ఒక 3-4 months అలా పుష్ చేస్తూ వచ్చారు. తైపేలో ఉంటూ ఒకటే ఇన్కమ్ మీద ఇద్దరు ఉండడం చాలా కష్టం అనమాట. కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ, ఇండియాతో కంపేర్ చేస్తే చాలా చాలా ఎక్కువ. లాస్ట్కి కంపెనీలో వాళ్ళు ఏం చెప్పారంటే, అది మా చేతుల్లో లేదు, పైనుంచి ఆర్డర్స్ రావాలి, అప్పుడే ఇంక్రిమెంట్, బోనస్ ఇలాంటివన్నీ మాట్లాడగలం అని చెప్పేశారు. ఇంకా చేసేదేం లేక, ఇంకా చాలు ఈ కంపెనీలో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను జాబ్ స్విచ్ అవుదాం అనుకుంటున్నాను, నువ్వు చెప్పు ఇండియాకి వెళ్దామా తైవాన్లోనే ఉందామా అంటే ఖచ్చితంగా నేను ఇండియానే చెప్తాను. ఎప్పుడో మాస్టర్స్కి, లాక్డౌన్ కంటే ముందు ఎప్పుడో మాస్టర్స్కి వెళ్దాం అనుకున్నా, కానీ లాక్డౌన్ తర్వాత ఫ్యామిలీనే నాకు ప్రపంచం అనిపించింది. ఆ తర్వాత అబ్రాడ్కి వెళ్ళే థాట్స్ ఏం లేవన్నమాట. అనుకోకుండా ఇంటి దగ్గర సంబంధం, అనిల్ మంచివాడు, అబ్రాడ్లో ఉన్నాడు కాబట్టి అబ్రాడ్ సంబంధం చేసుకున్నా, కానీ నాకు అబ్రాడ్కి వెళ్ళి సెటిల్ అవ్వాలనే థాటే లేదనమాట. ఎప్పుడో లాక్డౌన్లోనే పోయింది అది. ఇంకా అలాంటి మైండ్ సెట్లో ఉన్న నాకు ఇండియానా అబ్రాడ్ అంటే ఖచ్చితంగా ఇండియా అనే చెప్తా. అలా ఇండియన్ కంపెనీస్ కొన్ని ట్రై చేశాడు, కొన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చాడు. అలా ఒక కంపెనీ అయితే ఇంటర్వ్యూ క్రాక్ చేశాడు, ఆఫర్ ఇచ్చారు. తైవాన్లో 2 months ట్రైనింగ్ తీసుకోవాలి, ఆ తర్వాత ఇండియాకి వెళ్ళాలన్నమాట. తైవాన్లోనే ఎందుకు 2 months ట్రైనింగ్ అంటే, అది తైవాన్ బేస్డ్ కంపెనీనే, ఇండియాలో కృష్ణగిరిలో వాళ్ళు బ్రాంచ్ ఒకటి పెడుతూ ఉన్నారు, దానికి ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి పంపిద్దాం అనుకున్నారనమాట. ఆల్ గుడ్. ఆటోమేషన్ ఇంజనీర్ రోల్తో జాబ్ అయితే ఆఫర్ ఇచ్చారు. తైపే సిటీలో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ అని చెప్పాయి కదా, మేము ఈ ట్రైనింగ్కి తవ్యూన్ సిటీకి మూవ్ అవ్వాలి తైవాన్లోనే. మేము తైపేలో ఉండే ఇల్లు కాంట్రాక్ట్ ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చింది, అండ్ మూవ్ అవ్వాల్సిన టైం వచ్చింది, కొత్త కంపెనీలో జాయిన్ అవ్వాల్సిన టైం వచ్చింది. లక్కీగా అన్నీ ఒకటే వీక్లో ఉన్నాయన్నమాట. ఎలాగో ఇల్లు మూవ్ అవ్వాలి కదా, ఇండియాకి వెళ్ళిపోతాం కదా 2 monthsలో. సో ఎంత తక్కువ రెంట్తో వీలైతే అంత తక్కువ రెంట్తో చూద్దాము అనుకున్నాం. ఎందుకంటే ఇక్కడ అగ్రిమెంట్ అయితే 6 months లేకపోతే 1 year ఇవ్వాలి, ఖచ్చితంగా 1 year ఉంటుంది మోస్ట్ ఆఫ్ ది హౌసెస్లో. అలా మేము 1 year కంటే ముందే అబ్స్కాండ్ అయినా, లేదంటే ఖాళీ చేస్తామని చెప్పినా ఆ 2 months అడ్వాన్స్ స్టార్టింగ్లో పే చేసేది వాళ్ళు పట్టేసుకుంటారు, మనకి ఇవ్వరు. అలా ఫస్ట్లో మనం ఏదైనా ఒక ఇంటికి మూవ్ అయ్యేటప్పుడు 2 months అడ్వాన్స్ ప్లస్ ఆ మంత్ రెంట్ అంటే 3 monthsది కట్టాలి, ఆ తర్వాత ఇంటికి మూవ్ అవ్వాలి. ఎవ్రీ మంత్ స్టార్టింగ్లోనే రెంట్ పే చేసేయాలి ఆ మంత్ది. అలా మనం ఎలాగో 2 monthsలో వెళ్ళిపోతాం కదా ఇండియాకి వెళ్ళే సంబరంలో తక్కువ రెంట్ తీసుకోవాలి అని చెప్పి చాలా ఇల్లు వెతికాము.
లాస్ట్కి హేమంత్ అన్న ఉండే అపార్ట్మెంట్లోనే తీసుకున్నాము. ఇంకా మాకు 2 డేసే టైం ఉన్నింది పాత ఇల్లు ఖాళీ చేయడానికి. ఇంకా వేరే ఆప్షనే లేదు మాకు. అందుకే ఎలాగో మేము తక్కువ రెంట్కి చూస్తున్నాం కదా, 7,500కి మాకు ఆ రెంటెడ్ హౌస్ అయితే దొరికింది లాస్ట్ మినిట్లో. అక్కడికి మూవ్ అయిపోయినాం. మూవ్ అయిన తర్వాత అనిల్ జాయినింగ్ ఇచ్చారు. అనిల్ జాయినింగ్ డేట్ దగ్గర పడింది. ఆ తర్వాత ఆఫీస్కి వెళ్ళడం స్టార్ట్ చేశాడు. ఆల్ గుడ్. ఒక 2-3 డేస్ బాగానే ఉండింది. కానీ యాజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంపెనీలో జాయిన్ అయ్యాక ల్యాప్టాప్ ఇస్తారు కదా, లేదంటే వర్క్ స్పేస్ అన్న చూపిస్తారు. ఈ ట్రైనింగ్లో ఏమైందంటే అనిల్కి మొత్తం మెకానికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ అన్నీ చెప్తున్నారనమాట ట్రైనింగ్లో. ఇది నా సబ్జెక్ట్ కాదు, మీరు నాకు ఇది ఎందుకు చెప్తున్నారు అంటే, ఇండియాలో టీం మీకు ఇదే ట్రైనింగ్ ఇవ్వమని మాకు గైడ్ చేశారని చెప్పారు. ఆ తర్వాత అనిల్ వీళ్ళని తైవాన్లో ఉండే టీంని అడిగారు, ఇండియాలో ఉండే టీంని అడిగారు. ఇండియాలో ఉండే టీం వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. తైవాన్లో ఉండే వాళ్ళు ఏం చెప్పారంటే, ఇండియాలో వాళ్ళు ఎన్నిసార్లు అడిగినా ఇదే చెప్తున్నారు, నీ జాబ్ రోల్ మెకానికల్ మెషిన్ మెయింటెనెన్స్ ఫిట్టింగ్ అని చెప్పారు. ప్యాషన్ ఉండి మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి ఇది ఒక మంచి జాబే, మంచి శాలరీ, మంచి హైక్ కూడా ఉంటుంది, మంచి బోనస్లు ఇస్తారు. ఇండియాలో ఆ బోనస్లు ఏం వర్తించవు, తైవాన్లో ఉన్నంత వరకే వర్తిస్తాయంట. అది కూడా పక్కన పెడితే ఇండియాకి వెళ్ళేటప్పుడు ఇండియాలో ఇన్కమ్ కొంచెం తక్కువే ఉంటుంది. బట్ వీ చోజ్ దట్. తక్కువ వచ్చినా పర్వాలేదు, ఫ్యామిలీకి దగ్గరగా ఉండాలి, అంతే చాలు అనుకున్నాం. కానీ మెకానికల్ జాబ్ అంటే 3 ఇయర్స్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో ఎక్స్పీరియన్స్ ఉండి సడన్గా మెకానికల్ ఇంజనీరింగ్లో వర్క్ చేయాలి, అవుట్ ఆఫ్ నో వేర్, నో ప్యాషన్ అంటే చాలా కష్టం కదా. మళ్ళీ ఇండియాలోకి వెళ్ళి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ జాబ్లోనే సెటిల్ అవ్వాలి అంటే చాలా టైం పడుతుంది. మళ్ళీ జీరో నుండి స్టార్ట్ చేయాలి. అది మాకు చాలా రిస్క్ అనిపించింది, వద్దు అనిపించింది. ప్యాషన్ లేకుండా, ఇంట్రెస్ట్ లేకుండా ఏదైనా ఒక జాబ్లో సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. చేసేదేం లేక తైవాన్లో హెచ్ఆర్స్ చాలా బాగా హెల్ప్ చేశారు. మెకానికల్ జాబ్ ఇచ్చిన కంపెనీ నుంచి రిజైన్ చేయడానికి. ఎందుకంటే వాళ్ళకి సిచ్యువేషన్ అర్థమయ్యింది, అర్థం చేసుకున్నారు, మంచిగా హెల్ప్ చేశారు, చాలా కైండ్గా ఉన్నారు. సింపుల్గా ప్రాసెస్ అయిపోయింది. అనిల్ జాబ్స్కి అప్లై చేసేటప్పుడు ఎక్స్ట్రాగా తైవాన్ కంపెనీస్ కూడా అప్లై చేస్తూ వచ్చాడు, ఇంటర్వ్యూస్ ఇస్తూ వచ్చాడు. 2 ఆఫర్స్ ఆల్రెడీ బ్యాకప్ లాగా పెట్టుకున్నారనమాట. అందులో కూడా తైవాన్లో వర్క్ చేసే కంపెనీసే, ఒకటి తైవాన్ బేస్డ్, ఇంకోటి యుఎస్ బేస్డ్ అనమాట. అన్ని రకాలుగా చూసుకుంటే యుఎస్ బేస్డ్ కంపెనీ బెస్ట్ అనిపించింది. ఇంకా లేట్ చేయకుండా యుఎస్ బేస్డ్ కంపెనీకి ఓకే చెప్పేసుకున్నాడు. ఈ మెకానికల్ జాబ్ ఇచ్చిన కంపెనీలో రెసిగ్నేషన్ ఇచ్చిన తర్వాత యుఎస్ బేస్డ్ కంపెనీకి జాయిన్ అయ్యే మధ్యలో 2 వీక్స్ గ్యాప్ వచ్చింది. ఆ 2 వీక్స్ గ్యాప్లో నేను అనిల్ కలిసి ఇండియాకి వచ్చాం లాస్ట్ టైం. అప్పుడు అందరికీ సర్ప్రైజ్ ఇచ్చాం కదా, ఆ సర్ప్రైజే ఇది. లాస్ట్ మినిట్లో ఈ హడావిడి అంతా జరిగి అనుకోకుండా మాకు ఆ 2 వీక్స్ టైం దొరికి ఇండియాకి వచ్చాము. అది అనమాట సంగతి. ఆ తర్వాత యుఎస్ బేస్డ్ కంపెనీ కూడా తవ్యూన్ సిటీలోనే ఉంది. కాకపోతే మేము తీసుకున్న రెంటెడ్ హౌస్ నుంచి ఆ మెకానికల్ జాబ్ కంపెనీ దగ్గర, ఇప్పుడు షిఫ్ట్ అయిన యుఎస్ బేస్డ్ కంపెనీ కొంచెం దూరం, కానీ అప్పటికప్పుడు ఖాళీ చేసిన ఆ 2 months రెంట్ పోతుంది. అది కాక కొత్త ఇంటికి మళ్ళీ 3 months కట్టాలి. ఆ రెంట్ ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. అందుకే ఇంకా కొన్ని రోజులు ఇదే ఇంట్లో ఉండి కొంచెం సెటిల్ అయిన తర్వాత ఇల్లు మారదాం అనుకున్నాం. ఆ ఇల్లు చాలా చిన్నదనమాట. మాకే చాలా కంజెస్టెడ్గా అనిపించేది. ఎప్పుడెప్పుడు ఇల్లు మారదామా అనిపించేది, చాలా ఇరిటేషన్గా అనిపించేది, చాలా డిస్టర్బ్డ్గా అనిపించేది. మీరు చూస్తే లాంగ్ వీడియోస్ పెట్టినప్పుడు స్టార్టింగ్ 5 వీడియోస్లోనే ఒక వీడియో ఉంటుంది, ఏ డే ఇన్ మై లైఫ్ అన్ఫిల్టర్డ్ వ్లాగ్ అని చెప్పి. ఆ వీడియో చూసారంటే మీకు అర్థమవుతుంది మేము ఎంత చిన్న ఇంట్లో ఉన్నాము అని. ఈ వీడియో తర్వాత మీరు మా పాత వీడియోస్ చూస్తే మేము ఎంత కష్టపడ్డామో మీకు తెలుస్తుంది ఖచ్చితంగా. అదే ఇంట్లోనే లాంగ్ వీడియోస్ చేసాము, అదే ఇంట్లోనే రకరకాల వీడియోస్ చేసాము, చాలా ఇబ్బంది పడుతూ. ఈవెన్ నా వాయిస్ ఓవర్స్కి అయితే నేను ఎంత కష్టపడ్డానో నాకు అనిల్కి మాత్రమే తెలుసు. చిన్న సూట్ రూమ్ అనమాట. మీరు ఎప్పుడైనా హాలిడేస్కి వెళ్తే ఏదైనా రూమ్స్ చూసినప్పుడు సూట్ రూమ్స్ అయితే కనిపిస్తాయి కదా, అంటే ఒక కార్నర్లో ఒక కిచెన్ కౌంటర్ ఇచ్చి ఉంటారు, చిన్న సింక్ ఇచ్చి ఉంటారు, ఇండక్షన్ స్టవ్ ఇచ్చి ఉంటారు. ఆ తర్వాత ఒక కార్నర్కి బెడ్ ఉంటుంది, ఇంకో కార్నర్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది, బెడ్ ముందరే టీవీ ఉంటుంది, బెడ్ పక్కనే సోఫా ఉంటుంది. అట్లనే ఉంటుంది మా ఇల్లు కూడా. చాలా చిన్న ఇల్లు అనమాట. ఆ ఇల్లు 7 pings అనమాట. అది ఎంత మెజర్మెంట్ ఇండియాలో ఉంటుందనేది కూడా నేను ఇక్కడ చూపిస్తాను.
సో ఆ 7 పింగ్స్ అపార్ట్మెంట్కి 7500 రెంట్, 1500 7500 ఎన్టీడీ, అంటే ఇండియాలో దానికి ట్రిపుల్ అనమాట. ఇండియా దాన్ని ఇంటూ 3 వేసుకుంటే ఇండియన్ రూపీస్లో వస్తుంది. సో 7500 రెంట్, 1500 పవర్ బిల్ వచ్చేదన్నమాట. 1000 ఖచ్చితంగా వస్తుంది. 1000 to 1500 పవర్ బిల్, 5.5 ఎన్టీడీ పర్ యూనిట్ కరెంటు. ఆ తర్వాత మేము కొంచెము సిటీ కంటే లోపల అవుట్స్కట్స్లో ఉంటాం కాబట్టి ప్రతి చిన్నదానికి 3-4 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి బండ్లో. ఇంతకు అంతకు పోవాలంటే చాలా కష్టం. ఇంకా అపార్ట్మెంట్లోనే వెండింగ్ మెషిన్ ఉంటుంది, బట్ అందులో చాలా వరకు పోర్క్ రిలేటెడ్ ఐటమ్సే పెట్టుంటారు. అది మనకి దిగవు, మనం తినము. కాబట్టి ప్రతి చిన్నదానికి దగ్గరలో 1 కిలోమీటర్లో ఆల్మోస్ట్ 650 మీటర్స్లో 7-Eleven ఉంటుంది. ఇంకా మిగతా ఏవి కావాలన్నా 3 to 4 కిలోమీటర్స్ స్కూటర్లో ట్రావెల్ చేయాల్సిందే. అపార్ట్మెంట్ అయితే బాగుంటుంది, అంటే గార్డ్ రూమ్ ఉంటుంది, ఏదైనా పార్సల్ వచ్చినా తీసుకుంటారు, అపార్ట్మెంట్లో లిఫ్ట్ ఉంటుంది, ఇంకా మెయింటెనెన్స్ మంచిగా ఉంటుంది, వాటర్ ఫ్రీగా డిస్పెన్సర్ ఉంటుంది, హాట్ వాటర్ వస్తుంది, వాషింగ్ మిషన్ ఉంటుంది, డ్రయర్ ఉంటుంది, కంఫర్టబుల్గానే ఉంటుంది ఇల్లు తప్ప. ఇల్లు కూడా ఒకరికైతే, అది కూడా ఇప్పుడు మనం బెంగళూరులో రెంటెడ్ రూమ్ కానీ హౌస్ కానీ తీసుకొని సొంత ఇల్లు సొంత ఊర్లో ఉంటుంది కదా, వీకెండ్ ఇంటికి వెళ్ళి వస్తూ ఉంటాం కదా, అలాంటి వాళ్ళకైతే బాగుంటుంది ఇల్లు. ఇలా సంసారం మొత్తం ఒకటే ఇంట్లో పెట్టే వాళ్ళకి కొంచెం కష్టంగానే ఉంటుంది. అది కూడా ఎవ్రీ డే అదే ఇంట్లో ఉండాలి అంటే చాలా కష్టం. సో మేమే ఎలా ఉన్నామా ఇంట్లో అనిపిస్తుంది. ఎవరికి కూడా మేము మా ఇల్లు చూపించుకోవడానికి మేము ఇష్టపడే వాళ్ళం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో వాళ్ళకు కూడా తెలియదు మేము ఎలాంటి ఇంట్లో ఉంటున్నాము, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము అని. ఎందుకంటే సిచ్యువేషన్స్ని బేస్ చేసుకొని మేము ఆ ఇల్లు తీసుకున్నాం. మేము ఇంటింట్లో ఉన్నాం, ఇలా ఉన్నాం, ఇబ్బంది పడుతున్నాం అని చెప్తే పేరెంట్స్, ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే అయితే బాధపడతారు. లేకపోతే మీకు ఎందుకు అంత అవసరమా, ఇండియాకి రాలేరా, ఇండియాకి వచ్చేయలేరా అని అంటారు. మాకు కూడా రావాలనే ఉన్నింది, మేము ట్రై చేసాము. అనుకోకుండా టైం అలా జరిగి అలా పరిస్థితులు అటు ఇటు అయిపోయి ఉండాల్సి వస్తుందని మాకు కూడా ఎప్పుడు అనిపించలేదు. సో మేము చూపించి వాళ్ళని బాధపెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని మాకు ఎప్పుడూ లేదు. కానీ మేము ట్రై చేస్తున్నాము మా లైఫ్ని బెటర్ చేసుకోవడానికి. కొంచెం గ్రో అవుదాం. అందరికీ ఒకటేసారి సక్సెస్ రాదు, ఇంచు ఎదగాలి అనిపిస్తుంది మాకు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పటికైనా ఇల్లు మారకపోతామా, ఎప్పటికైనా ఫ్రీగా ఉండకపోతామా అనే మైండ్ సెట్లో ఉన్నాం అనమాట. అలా చాలా రోజుల తర్వాత ఫైనలీ ఇప్పుడు ఈ ఇల్లు దొరికిందనమాట. ఈ హౌస్ అయితే మేము చూసినప్పుడు ఎలా ఉన్నింది, రెంట్కి తీసుకున్నాక మేము ఫస్ట్ డే వచ్చినప్పుడు అక్కడి వరకు చూపిస్తా. ఇవన్నీ నేను మీకు అప్కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను. సో మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోవడం అసలు మర్చిపోవద్దు. సో ఇప్పుడు మేమున్న ఇల్లునైతే చూసేయండి. ఇదే మా హోమ్ టూర్. ఆ పైన బెడ్ అన్నమాట, అక్కడ ఉండేది కబోర్డు, ఇది మొత్తం బెడ్, ఆ తర్వాత ఇవి స్టెప్స్ అన్నమాట. ఇంకా ఇక్కడేమో సోఫా. ఇగ్నోర్ ద మెస్, కొంచెం క్లీనింగ్ ఉంది కాబట్టి అలా వేసాను. ఆ సోఫా టేబుల్ మొత్తం రూమ్ కవర్ అయిపోతుంది, ఇంతే రూమ్ మొత్తం. హోమ్ టూర్ అని అడిగారు. టూర్ చేసేంత పెద్దగా లేదు ఇది, అందుకే నేను ఇంతవరకు ఎప్పుడు చేయలేదు. ఇంకా ఇదేమో బాత్రూము, అటాచ్డ్ బాత్రూమ్ అన్నమాట. ఫ్రిడ్జ్ కూడా చాలా ఘోరంగా ఇచ్చారనమాట, చిన్న ఫ్రిడ్జ్ అసలు. పైన డీప్ ఫ్రీజ్ ఉంటుంది, చాలా పాత ఫ్రిడ్జ్, చాలా ఓల్డ్గా ఉంటుంది. కిందేమో ఇలా ఉంటుందన్నమాట. నాకు ఎక్కువగా నచ్చేది ఈ టీవీ యూనిట్, చాలా బాగుంటుంది. పైన ఏమో ఇదన్నమాట, ఇక్కడ బెడ్, ఇదే బెడ్రూము. ఇది మేము ఎక్స్ట్రాగా వేసుకున్నది, బట్టలు పెట్టుకోవడానికి సరిపోక.
ఇంతవరకు చూసిన ఇంట్లోనే మేము మోర్ దాన్ 1 ఇయర్ స్పెండ్ చేసాము. చాలా కష్టంగా ఉండేది. ఇండియాలో కూడా ఇంత చిన్న ఇల్లులు దొరకవనుకుంటా. ఒకవేళ అంత చిన్న ఇంట్లో ఒక ఫ్యామిలీని రన్ చేస్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. చాలా అంటే చాలా కష్టం. ఇద్దరికి ఆ ఇల్లు అస్సలు సరిపోదు. ఒకరికే సరిపోదు. ఇంకా ఇద్దరంటే చాలా కష్టం. అది కూడా మ్యారీడ్ ఇండియన్ ఫ్యామిలీ. ఇంక మీరే ఇమాజిన్ చేసుకోవచ్చు. మీకే వదిలేస్తా. ఎందుకు మంచి వ్లాగ్స్ రాలేదు, ఎందుకు ఇవి పెట్టలేదు, అవి పెట్టలేదు, అనిల్ మీద ప్రాంక్స్ చేయండి అంటే ఆ ఇంట్లో మేము నడచడానికే ప్లేస్ లేదు. ఇంకా ప్రాంక్స్ ఎక్కడ చేస్తాం, కెమెరా ఎక్కడ పెడతాం, ఎంత గజిబిజిగా ఉండేదో ఇల్లు. అసలు ఇప్పుడు ఇమాజిన్ చేసుకుంటే మాకే గ్రేట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇండియాలో అంత విశాలమైన ఇల్లు పెట్టుకొని ఇక్కడికి వచ్చి ఇలాంటి ఇంట్లో ఉంటున్నామని ఎప్పుడో ఒకప్పుడైనా అనిపిస్తుంది కదా. అంతే. ఇంకా లైఫ్ అన్నాక కొంచెం కొంచెం ఎదుగుతూ ఉండాలి. ఒకటేసారి ఎదుగుదల వచ్చినా కూడా చాలా రోజులు ఉండదు. ఇంకా అదే మా మైండ్ సెట్ అనమాట. మీకు మా బాధలు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ఇన్ఫ్యాక్ట్ మేము అది బాధలాగా కన్సిడర్ చేయట్లేదు. ఇప్పుడు వీఆర్ హ్యాపీ. ఇల్లు సైజులో ఏముంటుంది చెప్పండి. మనం ఎవరితో ఉన్నాం, మనం ఎలా ఉన్నాం అనేదే మ్యాటర్ ఇక్కడ. అప్పుడప్పుడు ఆ థాట్ అయితే ఉండేది, మనం ఎందుకు ఇక్కడ ఉంటున్నాం, ఇలాంటి ఇంట్లో ఎందుకు ఉంటున్నాం, ఇండియాలో అంత మంచి ఇల్లు ఉంది కదా, అంత మంచి ఫ్యామిలీ ఉంది కదా, ఇండియాకి వెళ్ళిపోదాం అనే థాట్ మాకు ఉంటూనే ఉంటుంది. మళ్ళీ అనుకోవద్దండి, మళ్ళీ అనొద్దండి, కామెంట్స్లో అస్సలు మెన్షన్ చేయకండి మీకు ఎందుకు ఇండియాకి వచ్చేయండి అని. మాకు కూడా ఉంటుంది, కానీ సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి అంతే. చూసారు కదా, ఈ వీడియోలో మీకు చాలా ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా ముందు ఇంకా మంచి వీడియోస్ అయితే మీతో షేర్ చేస్తాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, తప్పకుండా నేను మీకు క్లియర్ చేస్తాను. సో ఈ వీడియోకి ఇంతే. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్.